ఈ 22 నెలలలో ప్రతి పేదవాడు భరోసాగా, భద్రంగా, గౌరవంగా తల ఎత్తుకొని తిరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మీ ప్రభుత్వం ఎక్కడా పేదవాడికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. దాంట్లో భాగంగా నా మత్స్యకార సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నోళ్లు కానీ, రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం ఇందాక ఏడీ గారు చెప్పినట్లు 2 పర్యాయాలు ఈ పాలేరు రిజర్వాయర్ లో వేయటం జరిగింది. అప్పుడు నా మత్స్యకారుల సోదరులు అడిగారు, రొయ్య పిల్లలు కూడా వేస్తే బాగుంటది సీనన్న అని. అప్పటికే టైం లేట్ అయిపోయింది. పోయిన సంవత్సరం వేయలేకపోయాం. ఇందాక తమ్ముడు సాయి గారు చెప్పినట్లు ఈ సీజన్ లో 100% రాబోయే 10-15 రోజుల లోపే రొయ్య పిల్లలు కూడా, ఇందాక సంఘ నాయకులు అడిగారు కొద్దిగా పెద్ద సైజు వేస్తే బాగుంటదని, తప్పకుండా పెద్ద సైజు రొయ్య పిల్లలని ఈ చేపల చెరువే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 101 మీడియము మేజర్ రిజర్వాయర్లు ఉన్నాయో వాటిలో వేయటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా మత్స్యకార సోదరులకు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి, నిజాయితీ, కట్టుబాటుతనం ఉంది. పేదోడి కష్టమేంటో తెలిసింది ఈ ప్రభుత్వానికి. పేదోడికి మొదటి నుంచి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం. ఆర్భాటాలకో, గొప్పతనాలకో, ఎచ్చులకో పోయే ప్రభుత్వం కాదు. పేదవాడికి మంచి జరిగే ఏ కార్యక్రమంలోనైనా ఈ ప్రభుత్వం గతంలో ఉంది, ఇప్పుడు ఉంటది. మళ్లీ 3 సంవత్సరాల తర్వాత మీ దీవెళ్లతో అధికారం వస్తుంది. అప్పుడు కూడా ఇదే పద్ధతిలో పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ, కొత్తగా నేను చెప్పాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఏమీ లేవు. పేదోళ్లైన మీరు ఈ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్లకు చేస్తూ ఎక్కడా పేదవాళ్లు తలదించుకోకుండా ఉండే విధంగా అన్ని కార్యక్రమాల్లో వారికి అండదండలుగా ఉంటూ ఆదుకుంటున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం. కాబట్టి రాబోయే ఏ అవసరం ఈ ప్రభుత్వానికి వచ్చినా, ఏ సందర్భం వచ్చినా మీ దీవెనలు, మీ ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి నా తోబుట్టువులకి, నా అన్నదమ్ములకి శిరస వంచి కృతజ్ఞతలు చెబుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.